వాహిని టీవీ ప్రేక్షకులందరూ నమస్కారం. నేను మీ రమేష్ పోతరాజు. సాయంత్రానికి సంబంధించిన వార్తలు మనం చెప్పుకుందాం. ఎందుకంటే ఈరోజు డే మొత్తంలో జరిగినటువంటి హైలైట్ పాయింట్స్ మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. ముందుగా మనం తెలంగాణ సీఎంఓ పేజ్ ఒకసారి చూసుకున్నట్టయితే ముఖ్యమంత్రి గారి పర్యటనకు సంబంధించిన అప్డేట్స్ అయితే ఉన్నాయి. దీంట్లో చీఫ్ మినిస్టర్ శ్రీ రేవంత్ రెడ్డి మెట్ ద సీఈఓ మెట్రానిక్స్ జెఫ్ మార్తా ఆన్ ద సైడ్ లైన్స్ ఆఫ్ 54th యాన్యువల్ మీటింగ్ ఆఫ్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఎట్ దావోస్. విషయం ఏంటంటే దావోస్లో జరుగుతున్నటువంటి ఈ ఏదైతే 54th యాన్యువల్ మీటింగ్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సంబంధించిన సదస్సు ఏదైతే జరుగుతుందో దానికి స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయనతో పాటు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు అయితే అటెండ్ అయ్యారు. ఇక్కడ మనం ఈ వార్తలో గమనించదగ్గ విషయం ఏంటంటే ముఖ్యమంత్రి స్వయాన విదేశాలకు పోయి కంపెనీలను పెట్టుబడులు తీసుకొచ్చే ప్రయత్నం చేయడం అనేది చాలా గొప్ప విషయం, మెచ్చుకోదగ్గ విషయం, ఇంట్రెస్టింగ్ పాయింట్. అయితే ఇక్కడ కొంతమంది ట్రోల్ చేస్తున్నారు, రేవంత్ రెడ్డి భాష గిట్లుంది, ఇంగ్లీష్ మాట్లాడరాదు, మాట్లాడడానికి ట్రాన్స్లేటర్స్ ఉన్నారు, పక్కన దుద్దిల శ్రీధర్ బాబు ఉన్నాడు, భాష ఇంపార్టెంటా కమిట్మెంట్ ఇంపార్టెంటా అంటే ఖచ్చితంగా కమిట్మెంట్ ఇంపార్టెంట్ అని చెప్పాలి. ఎందుకంటే కమ్యూనికేట్ చేయగలుగుతున్నారు పక్కన ఉన్న వాళ్ళు. ఈయన ఇంట్రెస్ట్ నా రాష్ట్రానికి పెట్టుబడులు రావాలి అని చెప్పేసి ఆయన స్వయాన విదేశాలకు పోయిన పరిస్థితి. కానీ మన గత ముఖ్యమంత్రి 7 ఫామ్ హౌస్లోకి వెళ్ళి ప్రగతి భవన్కి వెళ్ళి ఫామ్ హౌస్ తప్పితే పెట్టుబడుల కోసం అడుకోవాలి. సరే ఆయన కొడుకు మస్తు చదువుకుంటూ ఇంగ్లీష్ మస్తు మాట్లాడుతాడు, ఆయన వంగ ఈయనకేం కర్మ అంటారేమో మీరు. ఆయన లెక్క స్టైల్ వర్డ్ రాకపోవచ్చు రేవంత్ రెడ్డి గారు, ఆయన లెక్క మీరు ఎలివేషన్కు బిల్లా సినిమా లెక్క ఫోటోగ్రఫీ, ఈ సినిమాటిక్ ఫోటోగ్రఫీ వీడియోలు ప్రమోషన్లు అనేది మీకు రాకపోవచ్చు. కానీ పనులు అయితే చేయండి, తెలంగాణకు పెట్టుబడులు అయితే తీసుకురండి. గతిలేని సంసారం అయిపోయింది ఇప్పటికే, కాబట్టి మీరు వీలైన తీసుకొని రావాలి. అయితే ఇక్కడ తెలంగాణ సీఎంఓ పేజ్లో ఒక కామెంట్ చూస్తున్నారు రెగ్యులర్గా, అంటే కొత్త సర్కార్ ఏర్పడినప్పటి నుంచి ఒక కామెంట్. బాబ్జీ ఖాన్ అనే వ్యక్తి, రెస్పెక్టెడ్ సీఎం సార్, కైండ్లీ రీఅలొకేట్ డిస్ట్రిబ్యూటెడ్ కాంట్రాక్ట్ లెక్చరర్స్ ఇన్ గౌడ్ డిగ్రీ కాలేజెస్ అండ్ సేవ్ అవర్ లైఫ్ సార్. ఈ కామెంట్ను నేను చాలా రెగ్యులర్గా ఫాలో అవుతున్నా. తెలంగాణ సీఎంఓ పేజ్లో ప్రతి పోస్ట్ కూడా ఆయన కామెంట్ చేస్తున్నాడు. ఆయన కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేసినా కానీ కాంటాక్ట్ కాలేదు. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఈ రీఅలొకేటెడ్ డిస్ట్రిబ్యూటెడ్ కాంట్రాక్ట్ లెక్చరర్కి సంబంధించిన సమస్యలు తెలిసిన వాళ్ళు ఎవరున్నా సరే, ఆయన బాబ్జీ ఖాన్ ఆయన అందుబాటులోకి రాకపోయినా ఈ సమస్య గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ వీడియోల కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీ పేరు, మీ ఫోన్ నెంబర్ ఇస్తే కనుక ఆ విషయానికి సంబంధించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధంగా లేదా న్యూస్ ఛానల్లో వేసే విధంగా అయితే మేము ప్రయత్నం చేస్తాం. దీనికి సంబంధించిన నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కింద కామెంట్ చేయండి. ఇదొకటి అయితే ఇంకా మనం ఒకసారి ముందుగా డైరెక్ట్ ఇక్కడికి వెళ్ళిన తర్వాత టాప్ 10 న్యూస్ ఒకసారి చూసుకుందాం. ఇది చూడండి ఒకసారి. ఈ బస్సు చూసారు కదా, సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది, బాగా వైరల్ అవుతుంది, ట్రోల్ చేస్తున్నారు. గట్టిగా చెప్పాలంటే ట్రెండ్ అవ్వడం కాదు, ట్రోల్ అవుతుంది. ఏంది TS09 GF 8055 భారత్ జోడో న్యాయ యాత్రకి తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రభుత్వం యొక్క డబ్బులని అప్పనంగా తీసుకుపోయి రాహుల్ గాంధీ గిఫ్ట్ ఇచ్చిండు మన రేవంత్ రెడ్డి అని చెప్పేసి ట్రోల్ చేస్తారు. ఇక్కడ ఒకసారి ఇప్పుడు ఈ ఇమేజ్ చూసారు కదా, ఇది చూడండి ఒకసారి. ఇదేంటి భారత రాష్ట్ర సమితి తెలంగాణ ప్రగతి పదం UP 320, అంటే యూపీకి సంబంధించిన అఖిలేష్ యాదవ్ మన కేసీఆర్ పంపించిన గిఫ్ట్. ఓటీనే అంటే పుణ్యానికైతే గిఫ్ట్ ఇవ్వలేరు కదా, గివ్ అండ్ టేక్ పాలసీ ఉంటుంది కదా. మరి మన పెద్ద దొరగారు ఆయనకి ఏమి ఇచ్చారో ఆయన ఈయనకో బస్సు ఇచ్చిండు. ఇక్కడ బస్సులు ఇవ్వడం దానికి దీనికి ఏం సంబంధం ఉందిరా భయ్ అని మీరు కామెంట్ చేయొచ్చు. ఉంది, ఎందుకంటే ఇంతగానే ఇస్తున్నాం. వేరే రాష్ట్రాలల్లో మన సొంత రాష్ట్రంలో రైతులు చచ్చిపోతే కొండగట్టు కాడ బస్సు పడి 10ల సంఖ్యలో వ్యక్తులు మరణిస్తే ఎంతోమంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే రాని మన గత ముఖ్యమంత్రి కేసీఆర్ వేరే రాష్ట్రాలకు పోయి డబ్బులు ఇచ్చేసిండు, మరి రైతులకు సేవ చేసిండు. దేశవ్యాప్తంగా ఆయన పార్టీని విస్తరించడం కోసం దేశ రాజకీయాల మీద ఆశ కలిగి ఇక తెలంగాణ రాష్ట్రం అయిపోయింది, దేశాన్ని కూడా మొత్తం దోసుకుంటానని ఆశ కలిగి రాష్ట్రంలో ఎక్కడెక్కడో ఖర్చు పెట్టిండు. మరి 100ల సంఖ్యలో కాన్వాయిలు వేసుకొని పోయాడు మహారాష్ట్రకి. మొన్న రీసెంట్గా చూసిన విజయవాడలో గన్ని కార్లు అని చెప్పి తెలిసింది. మరి ఇంత విలాసవంతమైన జీవితం గడిపినటువంటి కేసీఆర్ చేసిన పెద్ద తప్పు కాదు. కానీ ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బస్సు అసలు ఇది సొంత డబ్బులతో కొనిచ్చిండా, తెలంగాణ పాసింగ్ ఉండొద్దా, మరి ఇది ప్రభుత్వమే డబ్బులు ఇచ్చిందా దీనికి లేదా అని చెప్పేసి మనకు నిజ నిర్ధారణ కావాల్సింది. వాస్తవానికి ఇది ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం కొనిచ్చిందని మనం ఖచ్చితంగా చెప్పలేము. ఎందుకంటే తెలంగాణలో బండి మ్యానుఫ్యాక్చర్ అయ్యో, తెలంగాణలో కూడా ఇక్కడ పాసింగ్ ఉన్న వెహికల్స్ ఎవరో గిఫ్ట్కి ఇవ్వచ్చు, రేవంత్ రెడ్డి ఇవ్వాలని అక్కడ రూల్ లేదు కదా, డబ్బులు లేకేం లేడుగా రాహుల్ గాంధీ. సో ఏదైనా జరగవచ్చు. సో ట్రోల్ చేసే ముందు కాస్త వెనకకు మరి చూడాలి. ఒక్కరోజు రేవంత్ రెడ్డి తమ్ముడు కార్లు విరిగిన అని చెప్పేసి నానా రచ్చ చేసిరు. కేసీఆర్ మనవడు అది అప్పటి సెక్రటేరియట్లో విచ్చలవిడిగా తిరిగి మంత్రుల ఛాంబర్లకు పోయి ఎమ్మెల్యేల ఛాంబర్లకు పోయి మైక్లో పట్టుకొని మాట్లాడు, దోస్తులందరూ వేసుకొని వచ్చుడు, నానా రమస చేసిరు. అవన్నీ ఎప్పుడు మీకు యాదికి రావు. ఇంకా ఇదొక వార్త. తర్వాత మనం
ఈనాడు.net లో టాప్ 10 న్యూస్ చూద్దాం ఒకసారి. ఫటాఫట్ టాప్ 10 న్యూస్ సంబంధించిన అంశాలు చెప్పుకోవడం అవుతాయి. ఇలా సమ్మె నిర్ణయంపై లారీ డ్రైవర్లు పునరాలోచించాలి మంత్రి పొన్నం ప్రభాకర్. ఏదైతే హిట్ అండ్ రన్ సెక్షన్ సంబంధించి మొన్నదాకా మన పెట్రోల్ బంక్ల గురించి నానా రవసాయను కదా, పెట్రోల్ దొరకలేదు, లారీ డ్రైవర్లు సమ్మె చేస్తున్నారని. ఆ అంశానికి సంబంధించి లారీ డ్రైవర్లు అయితే ఈ సమ్మె చేపట్టేందుకు నిర్ణయించుకున్నారు. ఆ నిర్ణయానికి సంబంధించి మన తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ క్లారిటీ పనిచేశాడు. ఏంటంటే హిట్ అండ్ రన్ కి సంబంధించి సెక్షన్ను ఇప్పట్లో అమలు చేయబోమని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా ప్రకటించారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. చూడండి, ఇప్పుడున్న నయా సర్కార్లో మంత్రులు ఎంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నము, ప్రెస్ మీట్లు పెట్టడము, తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా మంత్రులే స్వయాన వచ్చి మాట్లాడే పరిస్థితి, అంతగానో మాట్లాడే పరిస్థితి అప్పుడైతే లేకుండే. అంత ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది గత ప్రభుత్వంలో లేకుండే. భవిష్యత్తులో అమలు చేయాల్సి వస్తే డ్రైవర్లు లారీ యజమానులతో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని అజయ్ భల్లా ఇప్పటికీ హామీ ఇచ్చారని మంత్రి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇదొకటి. ఇంకా రెండో వార్త, ఈరోజు హైలైట్ వార్త ఏంటంటే తమ్మినేని వీరభద్రానికి గుండెపోటు, హైదరాబాద్ తరలింపు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రానికి గుండెపోటు వచ్చిందట. ఖమ్మంలో ఉండగా ఆయనకు ఛాతీలో నొప్పి రావడంతో మొదట ఖమ్మంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షలు నిర్వహించిన అనంతరం వైద్యుల సూచన మేరకు హైదరాబాద్ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని పార్టీ వర్గాలు చెప్పాయి. ఏదేమైనా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోగ్యంగా కోలుకోవాలని చెప్పేసి కూడా మనం కోరుకుందాం. ఇక మూడవ వార్త, ఈరోజు యాక్చువల్గా చెప్పాలంటే ఈరోజు హైలైట్ పాయింట్ ఇదే అని చెప్పుకోవచ్చు. వైఎస్ షర్మిల, ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా వైఎస్ షర్మిల, అంటే అందరూ ఊహించినదే అయినప్పటికీ కూడా అధికారికంగా అయితే అయిపోయింది. ఏపీ పిసిసి అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల నియమితులయ్యారు. ఈ మేరకు కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపింది. ఇప్పటి వరకు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసిన గిడుగు రుద్రరాజును సిడబ్ల్యూసి ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమించింది. ఈ మేరకు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటన విడుదల చేశారు. దీనికి సంబంధించి వైఎస్ షర్మిలను ట్రోల్ చేస్తూ ట్విట్టర్లో అంబటి రాంబాబు, మిగతా వాళ్ళ వైఎస్ఆర్సీ వాళ్ళ అన్న పార్టీకి సంబంధించిన నాయకులు కూడా కొంత ట్రోల్ చేసే ప్రయత్నం అయితే, వ్యంగ్యంగా ట్వీట్ చేసే ప్రయత్నం అయితే జరుగుతుంది. మనం ఏపీ రాజకీయాల జోలికి పెద్దగా ఓట్లేదు, వార్తలు అయితే ఇది ముఖ్యమైన అంశం కాబట్టి, ఎందుకంటే తెలంగాణలో మొన్నటిదాకా హల్చల్ చేసిపోయింది కాబట్టి ఆ వార్త చెప్పాల్సి వచ్చింది. ఇంకొకటి, తెలంగాణ ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటించిన తెలంగాణ కాంగ్రెస్. తెలంగాణలో ఇంకొక హైలైట్ పాయింట్ ఇది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులను తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసింది. అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్ను అభ్యర్థిగా ప్రకటించింది. ఈ మేరకు వారిద్దరికి పార్టీ అధిష్టానం సమాచారం ఇచ్చింది. నామినేషన్లు దాఖలు చేసేందుకు ఈ నెల 18 చివరి తేదీ, 29న ఎన్నికలు జరగనున్నాయి. ఎందుకంటే అసెంబ్లీలో వీళ్ళకున్న బలాల మేరకు ఈ 2 సీట్లు కూడా వాళ్ళకే, 2 ఎమ్మెల్సీలు కూడా కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇద్దరైతే అనౌన్స్ చేశారు. ముందు నుంచి మనం యాజ్ వి ఎక్స్పెక్టెడ్ అద్దంకి దయాకర్ గారికి ఒక మంచి స్థానం లభిస్తుందని అయితే అనుకున్నాం. ఎమ్మెల్సీ అయితే ఇస్తున్నారు, మరి ఆ తర్వాత మంత్రి పదవి ఇస్తారా లేదా ఎమ్మెల్సీకి పరిమితం చేస్తారా అని చెప్పేసి రానున్న రోజుల్లో చూడాలి. ఇక బల్మూర్ వెంకట్ సంబంధించి ఏదో ఒక ఖచ్చితంగా నామినేటెడ్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడదు. ఎందుకంటే యూత్ను రిప్రజెంట్ చేస్తున్నాడు, యూత్ కాంగ్రెస్ ని. బల్మూర్ వెంకట్కి ఇవ్వడం ద్వారా తెలంగాణ కాంగ్రెస్ అనేది యూత్ కాంగ్రెస్ ను కూడా వాళ్ళ వెంట అంటిపెట్టుకోవడం, యూత్ కాంగ్రెస్ కు ఒక స్పష్టమైన మెసేజ్ ఇచ్చే ప్రయత్నం అయితే చేసింది. కష్టపడితే పార్టీని అంటిపెట్టుకుని ఉంటే ఏదో ఒక రోజు ఖచ్చితంగా సముచిత స్థానం అనేది దక్కుతుంది అని చెప్పేసి కూడా యువతకు సందేశం ఇచ్చే ప్రయత్నం అయితే చేసింది. ఈ ఎమ్మెల్సీ అభ్యర్థులకు సంబంధించి అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్ అయితే ప్రకటించినట్టుగా కూడా అయితే ఉంది. అధికారికంగా అయితే తెలియాల్సింది. ఇంకొకటి, వివిఐపీల బస కోసం హైటెక్ సదుపాయాలతో టెంట్ సిటీ. అయోధ్య రామ్ మందిర్ ప్రతిష్టాపనకు సంబంధించి అయితే ఒక వార్త చూడొచ్చు. అయోధ్యలో రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ట మహోత్సవానికి రానున్న ప్రముఖుల కోసం ఉత్తరప్రదేశ్ పర్యాటక శాఖ టెంట్ సిటీని నిర్మించింది. ఇందులో హైటెక్ సదుపాయాలు కల్పించింది. ఇక్కడ నిర్మించిన కాటేజీలను వివిఐపీల బస కోసం కేటాయించనున్నారు. రాజకీయ, వ్యాపార, సినీ ప్రముఖుల కోసం ఇందులో సకల సౌకర్యాలను కల్పిస్తున్నారు. ఈ వివిఐపీలతో పాటు ఇదే చేసాం మన దగ్గర, వివిఐపీలని, రాజకీయ నాయకులని, వ్యాపారవేత్తలని, వాళ్ళతో పాటు సామాన్య భక్త జనానికి సకల సౌకర్యాలు ఏర్పాటు చేయండి. వాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా, ఇక్కడెక్కడో ఇప్పుడు మేము సిద్దిపేటలో, హైదరాబాదు, దేశం నలుమూలల నుంచి అక్కడికి వచ్చే పరిస్థితి ఉంటుంది కాబట్టి వాళ్ళందరికీ సకల సదుపాయాలు ఇబ్బంది పడకుండా అన్ని ఏర్పాట్లు చేసే ప్రయత్నం చేస్తే మంచిది. ఎందుకంటే సామాన్య భక్త జనమే రూట్ లెవెల్లో చాలా మంది రామ భక్తులు, హిందూ ధర్మాన్ని కాపాడాలనుకునే వాళ్ళంతా కూడా, హైందవ ధర్మం పాటించే వాళ్ళంతా కూడా అక్షింతల కార్యక్రమాలు బ్రహ్మాండంగా చేసిరు, ఓన్ చేసుకున్నారు. నిర్మిస్తుంది అయోధ్య రామ మందిర్ను అయోధ్యలుగా నిర్మిస్తుంది మా ఇంట్లో, మా గుండెలో నిర్మిస్తుంటున్నాం అన్న విధంగా వాళ్ళు అంత ఉత్సాహంగా అంత దూరం వచ్చినప్పుడు వాళ్ళకు కూడా ఏర్పాట్లు బాగా చేయాలి. ఇంకోటి, నెక్స్ట్ 6th పాయింట్ వచ్చేసి అటల్ సేతు పిక్నిక్ స్పాట్ కాదు, ముంబై పోలీసుల హెచ్చరిక. దీనికి సంబంధించి ఒక వార్త చూద్దాం.
దేశంలోని అతి పొడవైన సముద్రపు వంతెన అటల్ సేతుపై వాహనదారులు వ్యవహార శైలి ఇబ్బందికరంగా మారింది. తుప్పతూపు మూస్తున్నారట ఆ సేతు మీద, ఏమో ఇష్టమైనట్టు వాడుతున్నారట. ఈ మన ఈ ఇండియన్స్ తోడు వచ్చిన సమస్యనే ఇదిగా. వంతెన మధ్యలో వాహనాలు ఆపి సెల్ఫీలు తీసుకుంటున్నారు. కొందరు మరో అడుగు ముందుకేసి అక్కడ రైలింగ్ పై ఎక్కుతున్నారు. వీటికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తున్నాయి. ఈ చర్యలు పూర్తిగా నిబంధనలకు విరుద్ధం. ఒక స్పెషల్ అట్రాక్షన్ మన హోమ్ టౌన్కు, మన రాష్ట్రానికో, మన దేశానికి వచ్చినప్పుడు దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలి, దేశ ఖ్యాతిని పెంచే ప్రయత్నం చేయాలి. కానీ ఇట్లా దాన్ని నిర్వీణం చేసే ప్రయత్నం అయితే చేయొద్దు. ఈ సిటిజన్స్ అనేది దీన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక 7వ వార్త వచ్చేసి ఈ బ్యాగ్ ధర 2.8 లక్షలు. కొన్ని లగ్జరీ కంపెనీలు వినూత్న ఆలోచనతో కొత్త ఉత్పత్తులను ఎక్కువ ధరలతో మార్కెట్లో విడుదల చేస్తుంటాయి. ఆ మధ్య మంకీ క్యాప్ ధర ఓ కంపెనీ 32,000గా నిర్ణయించగా ఫ్లిప్ ఫ్లాప్లు చెప్పులు ధరను ఇంకో. సరే, ఇది పెద్దగా మనకు పనికొచ్చే అంశం అయితే ఏం కాదు. తాజాగా లగ్జరీ ఫ్యాషన్ కంపెనీ లూయిస్ విట్టన్ తీసుకొచ్చిన ఓ శాండ్విచ్ బ్యాగ్ కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన వార్త ఒకటి. ఇక ఫాస్ట్ ట్యాగ్ సంబంధించిన వార్త అందరూ చూడాలి. ఫాస్ట్ ట్యాగ్ల విషయంలో జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ NHAI కీలక నిర్ణయం తీసుకుంది. వాహనదారులందరూ బాగా గమనించండి. కేవైసీ పూర్తి చేయని ఫాస్ట్ ట్యాగ్లను డీయాక్టివేట్ చేస్తామని స్పష్టం చేసింది. వాహనదారులు బాగా గుర్తుపెట్టుకోండి, కేవైసీ పూర్తి చేయకపోతే ఫాస్ట్ ట్యాగ్లను డీయాక్టివేట్ చేస్తారట. ఇందుకు 2024 జనవరి 31ని గడువు తేదీ నిర్ణయించింది. ఈ నెలనే ఈ 31 తారీఖే చివరి తేదీ. వీళ్ళ తొందరగా కేవైసీ చేసుకోండి, మీ ప్రయాణాల్లో ఇబ్బందులు కలగకుండా చూసుకోండి. ఇక ఒకే వాహనం ఒకే ఫాస్ట్ ట్యాగ్ ఉండాలన్న ఉద్దేశంతో NHAI ఈ నిర్ణయం తీసుకుంది. ఇది ఒకటి హైలైట్ పాయింట్. ఇక కోవిడ్ పూర్తి స్థాయిలో టీకాలు వేయించుకోక ఒక్క సీజన్లో 1000 మరణాలు యూకే పరిశోధనలో వెల్లడి అని చెప్పేసి కోవిడ్కి సంబంధించిన ఒక వార్త వినండి. నిపుణులు సూచించిన మేర కోవిడ్ టీకా డోసులు తీసుకోకపోతే కూడా మరణాల ముప్పు పొంచి ఉంటుందని యూకే నిర్వహించిన ఓ అధ్యయనం తేలింది. 2022 వేసవి సీజన్లో దాదాపు 7,000కు పైగా మరణాలు లేదా ఆసుపత్రిలో చేరడాన్ని నివారించే వారని తేలింది. ఈ అధ్యయనాన్ని ది ల్యాన్సెట్ ప్రచురించింది. కోవిడ్ సంబంధించిన ఒక వార్త. ఇది ఒక దాన్ని ఏమంటారు, కాంట్రవర్షియల్ కామెంట్ అనొచ్చు, మనం ఏదనుకోవచ్చు. ఇది ఒక వార్త చివరి టాప్ 10 వార్త. ఇది విగ్రహ ప్రాణ ప్రతిష్టకు హాజరు కావడం కష్టమే అని రాహుల్ గాంధీ స్పష్టం చేసింది. దానికి సంబంధించి ఏమంటున్నంటే, అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవాన్ని భాజపా RSSలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చుట్టూ కేంద్రీకరించి రాజకీయ కార్యక్రమంగా మార్చేశాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. మొత్తం మోడీ కేంద్రీకృతంగానే ఈ కార్యక్రమాన్ని చేశారు. మోడీని హైలైట్ చేయడం కోసం, వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం ఈ కార్యక్రమం చేశారని విమర్శిస్తున్నాడు. ఈ కార్యక్రమానికి ఎన్నికల రంగు పులమారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో తమ పార్టీ నేతలు ఈ వేడుకకు హాజరు కావడం కష్టమే అని చెప్పి పేర్కొన్నారు రాహుల్ గాంధీ. సరే, ఓకే, మెజారిటీ హిందూస్ అంతా ఇప్పుడు అయోధ్య రామ్ మందిర్కి సంబంధించిన ఫీవర్ పట్టుకున్న నేపథ్యంలో మరి కాంగ్రెస్ న్యాయ జోడో యాత్ర అని చెప్పి చేస్తున్నారు. మరి కాంగ్రెస్ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అంటే కేంద్రంలో అధికారం రావాలని చూస్తున్న తరుణంలో మరి ఇట్లాంటి వ్యాఖ్యలు వాళ్ళకి ఎంత మేలు చేస్తాయి లేదా ఎంత కీడు చేస్తాయి అని చెప్పేసి రానున్న రోజులను చూడాలి. సరే, ఓకే, పొలిటికల్ గెయిన్ కోసం ఎవరైనా చూస్తారు. మరి మీరు దీనివల్ల ఈ కామెంట్ల వల్ల మీరు పొలిటికల్ ఏమైనా గెయిన్ అవుతున్నారా లేదని చెప్పేసి కూడా వీళ్ళు కూడా ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. సో ఇవి ఓవరాల్గా టాప్ 10 వార్తలు, కొన్ని సోషల్ మీడియాలో వచ్చినటువంటి వార్తలు, కొన్ని CMO అఫీషియల్ పేజ్కి సంబంధించిన వార్తలు. మరిన్ని సాయంకాలం వార్తలతో మళ్ళీ రేపు సాయంత్రం కలుద్దాం. అంటిల్ స్టే ట్యూన్డ్. వాహిని టీవీ. నేను మీ రమేష్ పోతరాజు.